టర్నింగ్ పాయింట్ సినిమాలు, స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన మూవీస్, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి అభిమానులు అమితంగా ఇష్టపడ్డ ఫిలిమ్స్, సినీ ప్రియులు మెచ్చుకున్న మూవీస్, ఫుల్ గా క్రేజ్ తెచ్చుకున్న మూవీస్ థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఇందులో విశేషం ఏంటి అంటే అప్పటి సినిమాలు ఇప్పుడు సరికొత్తగా ఆకట్టుకోవటం, పాత చిత్రాలు అయినా ఇప్పుడు కూడా డిమాండ్ చూపించుకోవటం. మహేష్ బాబు నటించిన పొలిటికల్ చిత్రం భరత్ అనే నేను వ్యవస్థలోని లోటుపాట్లను చూపించింది. సూపర్ స్టార్ సీఎం పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నాడు. కొరటాల శివ స్టోరీని తనదైన ట్రీట్మెంట్ తో తీర్చిదిద్ది మెప్పించాడు. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలకు రెడీగా ఉంది. ప్రిన్స్ ని బిగ్ స్క్రీన్ మీద మళ్లీ సీఎం గా చూడటానికి అభిమానులు రెడీ కూడా అయ్యారు. మల్టీ స్టారర్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో రియల్ మల్టీ స్టారర్ మూవీస్ తక్కువే అని చెప్పాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడు లాంటి మూవీ నిజమైన మల్టీ స్టారర్ గా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరు గ్లోబల్ స్టార్ గా మారిపోతే మరొకరు పాన్ ఇండియా హీరోగా తయారయ్యారు. ఈ రేంజ్ కు చేరుకున్న ఈ కథానాయకులు కలిసి నటించిన ఎవడు మూవీ కూడా మళ్లీ రిలీజ్ కు సిద్ధమైంది. రవితేజ నటించిన వెంకీ మూవీ రీసెంట్ గా మరోసారి థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకుంది. ఇక మాస్ మహారాజా అభిమానులకు మరింత కిక్కిచ్చే న్యూస్ వచ్చింది. ఈ కథానాయకుడు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్ తొందరలో థియేటర్లోకి రాబోతోంది. ఈ మూవీలో ఇలియానా అందాలు కూడా కుర్రాళ్లకు కిక్కిచ్చాయి. మరోసారి వెండితెర మీద చూసే ఛాన్స్ అభిమానులకు రాబోతోంది. ఈ మూవీని మార్చి 1న విడుదల చేయబోతున్నారు. మాస్ యాక్షన్ సినిమాలతో పాటు లవ్ స్టోరీలకు కూడా అభిమానులు మెండుగా ఉన్నారు. కొన్ని సినిమాలైతే ఎవర్ గ్రీన్ మూవీస్ అనిపించుకుంటున్నాయి. అలాంటి మూవీస్ లు రిలీజ్ అయితే కూడా మంచి స్పందన దక్కించుకుంటాయి. ఓ సినిమా విజయమే ఆ సినిమా మంచిదా చెడ్డదా అనేది నిర్ణయిస్తుందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. ఓ మూవీ బాగున్నా కూడా కొన్నిసార్లు కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు. ఈ సినిమాను అభిమానించే ప్రేక్షకులు ఎందరో ఉండొచ్చు. అలాంటి సినిమానే సిద్ధార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ మూవీ. ఈ మూవీ కూడా రీసెంట్ గా రీ రిలీజ్ లిస్ట్ లో చేరింది. రీ రిలీజ్ లిస్ట్ లోకి చేరిన మరో ప్రేమ కథా చిత్రం జర్నీ. ఈ మూవీకి అప్పట్లో యూత్ పట్టం కట్టారు. తెలుగమ్మాయి అంజలి, జై జోడీగా నటించారు. శర్వానంద్ కూడా హీరోగా నటించిన మ్యాటర్ తెలిసిందే. రీ రిలీజ్ కోసం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. అభిమానుల కోరిక మేరకు విడుదలయ్యే ఈ సినిమాలకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు. రీమాస్టర్ చేయడానికి 8 నుండి 10 లక్షల వరకు మాత్రమే అవుతుంది ఖర్చు. కానీ కోట్లలో సినిమాల వసూళ్లు ఉంటున్నాయి. స్టార్ హీరో స్టామినా మరోసారి నిరూపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం తమ హీరో ఎలా ఉండేవాడో మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబును సూపర్ స్టార్ చేసింది పోకిరి. ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసింది. పూరి జగన్నాథ్ ను బిగ్ డైరెక్టర్ లిస్ట్ లోకి ఎక్కించింది. మహేష్ మేనరిజం, యాక్టింగ్, పూరి రాసిన డైలాగ్స్, మణిశర్మ సంగీతం, సన్నజాజి ఇలియానా అందాలు బాక్సాఫీస్ తిరగరాయడానికి కారణమయ్యాయి. దిమ్మ తిరిగేలా కలెక్షన్లు రాబట్టింది. 10 కోట్లతో రూపొందిన ఈ మూవీ దాదాపుగా 67 కోట్ల వరకు సంపాదించింది. ఈ సినిమాతో సూపర్ స్టార్ జమానా స్టార్ట్ అయ్యింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. 4K వెర్షన్ లో రీమాస్టరింగ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 200 లొకేషన్లలో రీ రిలీజ్ చేశారు. మహేష్ బాబు, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటించిన మరో హిట్ మూవీ బిజినెస్ మ్యాన్ మూవీ కూడా రీ రిలీజ్ అయింది. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహేష్ బాబు స్టామినా మరోసారి చూపించింది. పోకిరి కంటే ముందే ఒక్కడు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మహేష్ బాబు. ఈ మూవీతోనే మహేష్ కెరీర్ మలుపు తిరిగింది. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. కథా స్క్రీన్ ప్లేతో దర్శకుడు కనికట్టు చేస్తే మణిశర్మ మరోసారి మరపురాని సంగీతం అందించాడు. ఇలాంటి సినిమా కూడా రీ రిలీజ్ కాకుండా ఉంటుందా? ఒక్కడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా స్పెషల్ షోలు వేశారు. రీ రిలీజ్ సినిమాలకు ఆదరణ బాగా రావడంతో ఇతర స్టార్స్, అభిమానులు కూడా రీ రిలీజ్ కోసం డిమాండ్ చేశారు. సూపర్ హిట్ మూవీస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలే కాదు, అపజయాలైన మూవీస్ కూడా మళ్లీ రీ రిలీజ్ అయ్యాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది వర్షం. ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ కు శోభన్ దర్శకుడు. గోపీచంద్ ప్రభాస్ తో ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించాడు. త్రిష అందంతో ఆకట్టుకుంది. సూపర్ హిట్ కొట్టిన ఈ మూవీ మళ్లీ రీ రిలీజ్ అయింది. అయితే రెబెల్ స్టార్ నటించిన ఫ్లాప్ మూవీ బిల్లా కూడా మళ్లీ రిలీజ్ కావడం విశేషం. ఈ మూవీలో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ మెచ్చేలా యాక్షన్ చేసి థ్రిల్ చేశాడు. మళ్లీ విడుదలైన
ఈ మూవీ మంచి స్పందన దక్కించుకుంది. రామ్ చరణ్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా తెరకెక్కిన ఆరెంజ్ మూవీ డిజాస్టర్ అయిన మ్యాటర్ తెలిసిందే. 10 years తర్వాత రావలసిన పాయింట్ ను ముందుగానే దర్శకుడు తెర మీదకి తీసుకొచ్చాడు అనే కామెంట్స్ ఈ సినిమా విషయంలో వినిపించాయి. ఆ మ్యాటర్ ని నిజం చేస్తూ రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. రిలీజ్ సినిమాలను అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారు. థియేటర్లకు కదిలి వస్తున్నారు. అందుకే మంచి వసూళ్లు సాధ్యమవుతున్నాయి. దాంతో వరుసగా ఆనాటి చిత్రాలు ఈనాడు కూడా అలరించడానికి రెడీ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు. రాజమౌళి దర్శకత్వం చేసిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి తారక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే కామెడీ ఎంటర్టైనర్ గా థియేటర్లలోకి వచ్చిన మరో సినిమా అదుర్స్ మూవీ మాత్రం అనుకున్న రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. దేశముదురు అల్లు అర్జున్ కెరీర్ ను మరో మెట్టు ఎక్కించింది. 6 ప్యాక్ చేసి మరీ అలరించాడు బన్నీ. ఇక ఈ మూవీకి పూరి జగన్నాథ్ దర్శకుడు. మళ్లీ విడుదలైన ఈ సినిమా అనుకున్న రిజల్ట్ దక్కించుకోలేకపోయింది. తరుణ్ భాస్కర్ యూత్ ను టార్గెట్ చేస్తూ ఈ నగరానికి ఏమైంది మూవీ రూపొందించాడు. సినిమా ఆశించిన విజయం మాత్రం సాధించలేదు. అయితే ఇంకోసారి థియేటర్లోకి వచ్చిన ఈ మూవీని యువ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ ట్రెండ్ అన్ని భాషలకు పాకింది. స్టార్ హీరోల అభిమానుల కోరిక మేరకు ఇంకోసారి అలరించాయి. ఆ టైంలో హిట్ కొట్టని సినిమాలు సైతం ఈ టైంలో ఆదరణ దక్కించుకోవటం విశేషం. దానికి కారణం మూవీ ఫ్లాప్ అయినా ఫ్యాన్స్ మెచ్చేలా హీరో ఆ సినిమాలో కనిపించటమే. సూర్య తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించిన మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకుడు. సూర్య 2 గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. అయితే ఈ మూవీ ఆశించిన ఫలితం మాత్రం రాబట్టలేకపోయింది. అయితే మళ్లీ థియేటర్లోకి వచ్చిన ఈ మూవీకి అభిమానులు నీరాజనాలు పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది కొలవెరీ సాంగ్. 3 మూవీ కోసం హీరో ధనుష్ ఈ పాట పాడాడు. సాంగ్ హిట్ కొట్టడంతో సినిమాకు అమాంతం బజ్ పెరిగిపోయింది. అయితే రిలీజ్ తరువాత అంచనాలు అందుకోలేకపోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందడంతో ప్రశంసలు మాత్రం దక్కాయి. ఇక బాక్సాఫీస్ ముందర విజయం సాధించలేకపోయిన ఈ మూవీ రిలీజ్ కు మంచి స్పందన దక్కింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ మూవీని చూడ్డానికి పోటీ పడ్డారు.